అన్న ఇక్కడ సుజాత అక్క అని ఉంటది, ఫోక్ సాంగ్స్ వాడుతుంది. ఇక్కడేనా? ఎటు ఈ పక్కన? సరే. మల్లె తోటనిలా వాడి మాటలాడామే సింధూరాల గువ్వా, నా మాటలాడామే సింధూరాల గువ్వా. నేను విన్నాను మీ ఆయనది మీది లవ్ మ్యారేజ్ అంట కదా? అవును, లవ్ మ్యారేజ్. కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా. ఎంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు నా బావలు. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపా నీకోసమే నేనని. కనుపాపలు రూపము నీవని, అతనింతగా ప్రేమ పంచినా, ఆ ప్రేమ ఏ వరాలిచ్చినా అవి పొందలేనని నీ మూగ బాధని కరిగించనీయవే కంచెల హద్దు. మనసా ఒట్టు మాట్లాడొద్దు. కాకపోతే మా ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏమైంది అక్క? యాక్సిడెంట్ అయింది. అయితే బ్యాక్ పెయిన్ వల్ల ఇండియాకి వచ్చి చూపించుకొని పోతా అని చెప్పి వచ్చిండు. హైదరాబాద్ లో బస్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, అప్పుడు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మస్తు పడుతుంది అన్న. ఇక్కడ సుజాత అక్క అని ఉంటది, ఫోక్ సాంగ్స్ వాడుతుంది. ఇక్కడేనా? ఎటు ఈ పక్కన? సరే. ఎండేమో మస్తు కొడుతుంది, అక్కేమో ఎక్కడుందో కనిపిస్తలేదు, ఫుల్ ఎండ కొడుతుంది. పోదాం తొందరగా అక్క దగ్గరికి పోయి మాట్లాడేద్దాం. ఇదే అనుకుంటా షాప్, సుజాత అక్క వాళ్ళ షాప్ ఇదేనా అన్న? ఓ అక్క అక్కడే ఉంది. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? బాగున్నా. ఎట్లున్నావు అక్క? నీకోసం అంత దూరం నుంచి వచ్చినాం. థ్యాంక్ యూ తమ్ముడు, ఇక్కడ దాకా వచ్చినందుకు. ఇందాక నాకు షాప్ కనిపిస్తలేదు, అక్కడ అడిగినాం. ఏదో ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అక్క. సరే పాడక్క. గున్నా గున్న మా మిల్లల్లో, గున్నా మామిడి తోటల్లో, మా పాటేల మందలియరాయే నువ్వు బావల్లో. గున్నా గున్న మా ముళ్ళల్లో, గున్నా మామిడి తోటల్లో, మా పాటేల మందలియరాయే నువ్వు బావల్లో. బావల్లో నా బావల్లో, నా ఎండి గజ్జల బావల్లో, నా పైడి గజ్జల బావల్లో, బావల్లో నా బావల్లో. ఇక్కడనే నేను ఇక్కడనే కూర్చొని సాంగ్స్ రాసుకుంటా, సొంతంగా పాటలు పాడుకుంటా. మస్తు పాటలు పాడతావని తెలిసింది అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మంచి పాటలు పాడిర్రు. షాప్ నడిపిస్తూ పాటలు కూడా రాస్తారు. అంటే ఏంటి ఇక్కడ? పెయింట్ షాప్. పెయింట్ షాప్ అక్కడ హాస్పిటల్ లో ఉంటది, ఇక్కడ ఎలక్ట్రికల్ షాప్. ఈ రెండు మేము చూసుకుంటాం, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏదైనా. అసలు ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఏం చేసిర్రు, ఈ పాటలు పాడాలని ఎట్లా అనిపించింది అన్ని కూడా మనం మాట్లాడుకుందాం అక్క. సరే. ఏదైనా మీ హస్బెండ్ గురించి కానీ మీ గురించి ఏదైనా ఒక పాట పాడండి అక్క. హస్బెండ్ అంటే నేను అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని ఏదన్నా అలిగినప్పుడు చేసినప్పుడు గానీ ఆయన పాడే పాట ఒకటి వాడు. సరేనా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపమా, నీ వంటి వెన్నెలే ఎండల్లే మండతే అల్లాడిపోదామా తాపమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపమా అంటూ ఇట్లాంటి పాటలు పాడుకుంటూ ఆయన వస్తాడు. అప్పుడు నేను కూడా మంచిగా వాడినావు అక్క. అక్క నీతో మంచిగా ముచ్చట చేయాలి, నీతో మంచి మంచి పాటలు పాడిపోయాలని వచ్చిన ఈ రోజు. మస్తు పాటలు పాడుకుందాం, మంచి మంచి పాటలు పాడదాం అక్క. సరే. అది ఇక్కడ ఎండ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ మర్రి చెట్టు ఉంటది. ఊరి చివర మర్రి చెట్టు ఉంటది, అక్కడ చల్లగా ఉంటది. అక్కడ మనం మాట్లాడుకోవడానికి గానీ పాడుకోవడానికి గానీ చాలా చక్కగా. సరే. అటు సైడ్ ఉంటుంది, అటు వెళ్దాం. మా ఊళ్ళో మర్రి చెట్టు ఉందని చెప్పిన కదా తమ్ముడు, అది ఇదే.
మర్రి చెట్టు ఇక్కడ చల్లగా ఉంటది. మా బడవింగల్లో చాలా అద్భుతాలు బాగా గుళ్ళుంటాయి, బాగా విశేషం. ఈ మా బడవింగల్లో ప్రత్యేకత. మీ పల్లెటూరు ఆ వాతావరణం ఇదంతా చూస్తుంటే మా ఊళ్ళే దేవుడు పుట్టిన జన్మస్థలం అంటారు తమ్ముడు. ఎమ్లవాడ రాజన్న ఆ దేవుడు ఇక్కడనే పుట్టిన మా బడవింగల్లోనే. ఆ దేవుని ఇక్కడ నుంచి పల్లెటూరు మీ పొలాలను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది అక్క. శనిగసేన్లో నీలా వాడి సేతులయ్యావే సెందూరాల గువ్వాన, సేతులియావే సెందూరాల గువ్వాల, సేతులియ నీకు నాకు సెల్లెల్లున్నర్రో మాయదారి మల్లేశ, సెల్లెల్లున్నర్రో మాయదారి మల్లేశ, బంతి తోట్ల నీలా వాడి బాసలాడావే సెందూరాల గువ్వాల, బాసలాడావే సెందూరాల గువ్వాల, బాసలాడ నీకు నాకు బావాలున్నర్రో మాయదారి మల్లేశ, బావాలున్నర్రో మాయదారి మల్లేశ, మల్లె తోటనిలా వాడి మాటలాడావే సెందూరాల గువ్వాన, మాటలాడావే సెందూరాల గువ్వాల, మాటలాడ నీకు నాకు మావాలున్నర్రో మాయదారి మల్లేశ, మావాలున్నర్రో మాయదారి మల్లేశ. ఇట్లా మీ పొలాలను చూస్తుంటే నాకు మంచిగా పాటలు గుర్తొస్తున్నాయి అక్క. మీకేమైనా గుర్తొస్తాయి అక్క పాటలు పొలాల మీద? మేము వరి నాట్లు వేసేటప్పుడు ఎక్కువ వాడుకుంటారు తమ్ముడు పాట. ఏ పాట వాడుకుంటారు? నింగి నేల కలయిక భూతల్లి ఒడిలో కదలిక, భూతల్లి ఒడిలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పాచని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో, మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో. ఇవి ఇట్లా పాడుకుంటూ పంట పొలాలలో మొదలు పెడతారు మొలకలు. ఏమేం పంటలు వేస్తారు అక్క? వరి వేస్తారు, జొన్న, మొక్కజొన్న, అవన్నీ వేస్తారు. పసుపు. మీకు ఇట్లా పొలం ఉంది అక్క? ఉంది. మీరు కూడా పంటలు పెడతారు? పెడతాం, వెళ్తాం మేము కూడా అప్పుడప్పుడు. పదక్క కూర్చొని మాట్లాడుకుందాం, మస్తు ముచ్చట్లు చెప్పుకుందాం, వాడుకుందాం అక్క. మస్తు గుళ్ళు ఉన్నాయి అక్క. నువ్వు చెప్పినావు అంటే నేను విన్నాను, పాటలు మస్తు పాటలు మంచిగా రాస్తావు అని విన్నాను నేను. నువ్వే రాసుకున్నావు అక్క ఓన్ గా? నేనే ఓన్ గా రాసుకున్నా. నువ్వు ఓన్ గా రాసుకున్న మంచి పాట అనేది వాడక్క. నేను రాసుకున్న పాటలలో ఇది బావ మర్దల సాంగ్ ఒకటి రాసుకున్నాను. ఓకే అక్క, పాడను. అది ఎట్లుంటదంటే, బావ మర్దలు జోగ్గా వాడుకునే పాట. బావ బట్టలు అమ్ముతాడు అన్నట్టు, చీరలు. అప్పుడు మర్దలు పిలిచి అడుగుతుంది అతన్ని. పిలిచి అడిగితే, ఇంతకొక్క చీరే ఇంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు ఓ బావలు, పైసాలెందుకే నా మర్దల, నీ కుత్తాగిత్తనే నాయి మర్దల, ఎంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు నా బావలు, పైసాలెందుకే నా మర్దల, నీ కుత్తాగిత్తనే నాయి మర్దల, ఉత్తాగద్దు ఓ బావలు, మా అక్క తిడుతుంది నా బావలు, నీ అక్కకు ఎప్పనే నా మర్దల, నా అక్కర తీర్చవి నాయి మర్దల, ఎంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు నా బావలు. ఇట్లా ఈ పాటలు రాసుకోవడం జరిగింది. మర్దలు బావ మర్దల సాంగ్ మేమే సొంతంగా రాసుకున్నాం. ఎంతవరకు చదువుకున్నావు అక్క? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. 10th క్లాస్ వరకు చదివి పాటలు రాస్తున్నావా? నాకు బాగా ఇష్టం పాటలు, సాంగ్స్ వాడడం గానీ రాయడం గానీ ఎక్కువ వింటా నేను సాంగ్స్. నాకు ఖాళీ దొరికిన సమయం అప్పుడల్లా నేను ఈ పాటలు రాసుకుంటా. అంటే నువ్వు మస్తు కష్టపడతావు నిన్న అక్క. అంటే షాపులు ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి, పొలం పనులకు పోతా అన్నారు, బీడీలు చుడతా అన్నారు. ఏందక్క స్టోరీ? ఏందక్క మొత్తం స్టోరీ? అంటే మాది ఏం లేదు, మంచిగా ఉండే. కాకపోతే మా ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏమైందక్క? యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండే ఆయనకి. ఫస్ట్ ఫారెన్ వెళ్ళిండు. అయితే బ్యాక్ పెయిన్ వల్ల ఇండియాకి వచ్చి చూపించుకొని పోతా అని చెప్పి వచ్చిండు. హైదరాబాద్ లో బస్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కాలుకు దెబ్బ తాకి ఇక్కడ బోన్ ఇరగడం జరిగింది కాలుకు. దానికి సర్జరీ చేసిర్రు. సర్జరీ చేస్తే బాగా కష్టమైంది. 2 సార్లు అయింది సర్జరీ. 3 మంత్స్ బాగా కష్టపడితే అప్పుడు కొంచెం కోలుకున్నాడు. కోలుకోవడం ద్వారా ఇక ఫారెన్ వెళ్ళే అవకాశం లేదు ఆయనకి. లేకపోయేసరికి ఇక్కడనే షాప్ పెట్టుకున్నాం, ఎలక్ట్రికల్ షాప్ అండ్ పెయింట్ షాప్. ఇక దాంట్లోనే వర్క్ చేస్తాం. మీకు ఎలక్ట్రికల్ షాప్, మీ ఆయనకి పెయింట్ షాప్, ఇద్దరికి ఒకటే ప్లేస్ లో ఉంది.
ఒక సెటర్ లో ఎలక్ట్రికల్ షాప్ ఉంది, ఒక సెటర్ లో పెయింట్ షాప్ ఉంది. దాన్ని ఇద్దరం చూసుకుంటాం. ఎక్కువ షాప్ లోనే కేటాయిస్తాం. ఫ్రీ ఉన్న టైం దొరికినప్పుడల్లా నేను బీడీలు చుడతా, ఇంట్లో బీడీలు చుట్టుకుంటా, మళ్ళీ షాప్ కాస్తా, పిల్లల్ని స్కూల్ కి పంపించడము, మళ్ళీ వ్యవసాయం పనులు చేసుకుంటాం. మా ఆయన వ్యవసాయం పని చూసుకుంటాం. షాపులు గిప్పులు కాక మళ్ళీ వ్యవసాయం పనులు చేస్తావు, బీడీలు కూడా చుడతాం. మస్తు టాలెంటెడ్ ఉన్నావు అక్క. అంటే నువ్వు రాసుకున్న పాటల్లో అక్క నీకు బాగా నచ్చిన పాట ఏమున్నాయి అక్క? వేములవాడ రాజన్న. ఒకసారి వాడక్క. అయితే తన వేములవాడ రాజన్న అంటే తన అర్థం ఏంటి? పాములు మెడల పాములు చుట్టుకుంటాడు, కాశీలో తిరుగుతుంటాడు, అర్ధ భాగం ఇచ్చిండు పార్వతికి, నెత్తిన గంగమ్మ ఉంది. ఇవన్నీ ఎందుకోసం, ప్రజలకు ఏం ఇవ్వడానికి, ఏం సందేశం ఇస్తున్నావు మీరు అని చెప్పేసి నేను ఆ పాట రాసుకోవడం జరిగింది. వేములవాడ రాజన్న నీకు కోటి దండాలు స్వామి, ముల్లోకాలు ఏలే ముక్కంటి నాదా, జగములు ఏలే జంగమా నీ జగన్నాటకం ఆపవా, నీ అంతరార్థం ఏమిటో ఈ లోకానికి తెల్పవా, పుర్రెలాహారము మెడలో నానాగు పాము, పులితోలు చుట్టేవు ఒళ్ళంతా భస్మము, కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా, బిల్వా పత్రాలు మారేడు దళాలు, 3 నామాలు రుద్రాక్షమాలాలు, పాలాభిషేకాలు నీకయ్యా, నువ్వు పాములతో ఆడేవు శివయ్యా, కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా. ఇట్లా ఈ పాట రాసుకోవడం జరిగింది తమ్ముడు. అంటే ఇది నువ్వు రాసుకున్నావు? నేను సొంతంగా రాసిన. ఇట్లా ఎట్లా పాటలు ఎట్లా రాయాలనిపించింది అక్క? రాయాలనిపించింది అంటే నాకు బాగా ఇష్టం కదా, అయితే టైం ఉన్నప్పుడల్లా పాటలు వినడం వల్ల నాకు కూడా రాయాలన్న ఆలోచన వచ్చింది. ఫస్ట్ నేను యూత్ మీద రాసిన తమ్ముడు పాట, అది యూత్ మీద రాసిన తర్వాత ఒకటి ఇది రాయడం జరిగింది. యూత్ మీద ఏ పాట రాశారు అక్క? అయితే ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ గురించి రాయడం జరిగింది. అది కూడా ఎందుకనంటే ఇప్పుడు ఇవాళ రేపు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా ఇంట్లో ఇబ్బంది పెట్టి, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి ఇవ్వకపోతే సూసైడ్ చేసుకోవడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, బాగా తాగి డ్రగ్స్ తీసుకోవడం గానీ, ఇక రోడ్ల మీద నైట్ పూట అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళి యాక్సిడెంట్ రూపంలో కానీ చనిపోవడం జరుగుతుంది కదా తమ్ముడు. అందుకోసమే దాని గురించి రాసిన. చాలా రోజులు అవుతుంది రాసి. అన్నావో అన్నా తమ్మివో తమ్మి కాస్త ఆగారా, చెప్పింది వినరా, బర్త్డే పార్టీలంటూ బయటకు నువ్వు వెళ్తావు, అన్నవారి మాటనే చెవినా పెడతావు, పైసెలియమాని ఇంట్లో లొల్లి లొల్లి ఎత్తావు, ఇయ్యకపోతే ఊరి కంబానికి వేలడతానంటావు, ఎన్నెన్నో ఆశలతో కంటర్రా కన్నా, నువ్వు కన్నా వారి కంట నీరు పెట్టించబోకురా, అర్ధరాత్రి దాటినాక బైకు మీద నువ్వు వెళ్తే నీకోసం యమపాశం నడి రోడ్డు మీద కాపు కాస్తుందిరా. ఇట్లా బాగానే ఉంది పాట, చాలా పెద్దగా ఉంది, ఇంకా నేను కొంచెం ప్రిపేర్ కాలే, కానీ దాంట్లో మీనింగ్స్ బాగున్నాయి తమ్ముడు. ఇన్స్పిరేషన్ ఎవరు అక్క నీకు? ఇన్స్పిరేషన్ అంటే పాటలు రాయాలి పాడాలి, ఇట్లా ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు? నాకు ఇష్టం కాబట్టి నా నుంచి నాకే వచ్చినాయి. అయితే దాన్ని ఎంకరేజ్ మా ఆయన చేసింది. ఈ పాట రాసిన తర్వాత నేను ఇంకా ఫుల్ ఉంది పాట. అవునక్క, నేను విన్నాను మీ ఆయనది మీది లవ్ మ్యారేజ్ అంట కదా? అవును, లవ్ మ్యారేజ్. ఎట్లా లవ్ స్టోరీ ఎట్లా చెప్పక్క? లవ్ స్టోరీ అని అంటే చదువుకున్న టైంలో ఇక నేను ఒక మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి ఇష్టపడ్డారంట. ఇక నాకు చెప్తే నేను కూడా ఓకే అన్న, మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఏదైనా మీ హస్బెండ్ ని తలుచుకొని మీ పాత రోజులు గుర్తు చేసుకుని ఒక పాట పాడక్క. అప్పుడు నేను ఒక పాట పాడేదాన్ని, మస్తు సాంగ్స్ ఉన్నాయి కానీ అవి అప్పుడప్పుడు మేమిద్దరం పాడుకుంటాం, కానీ ఇది ఎప్పుడు ఈ పాట పాడుతుంటేని, మనసా ఒట్టు మాట్లాడద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడద్దు, వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు తెరలు తెరిచి ఎప్పుడు చూపించద్దు, అతనింతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ ఏ వరాలిచ్చినా అవి పొందలేనని నీ మూగ బాధని కరిగించనీయవే కంచెల హద్దు అంటూ ఈ పాట పాడుకునేదాన్ని. అతనంత ప్రేమగా చూపిస్తుండే కదా, హద్దులు దాటద్దు అని చెప్పేసి ఈ పాట పాడుకునేదాన్ని. లవ్ మ్యారేజ్ చేసుకొని వేరు కాపురం పెట్టారు మీరు, పెట్టిన తర్వాత మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. అప్పుడు మీ పేరెంట్స్ గానీ
అటు సైడ్ మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రెస్పాండ్ ఎట్లుండేది? అందరం ఒక దగ్గర ఉండే వాళ్ళం, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అందరం ఒక దగ్గరనే ఉండి మంచిగా చూసుకున్నారు మంచిగా చూసుకుంటారు అందరు. అంటే ఒప్పించినాం కదా, ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఇష్టపడే చేసారు మ్యారేజ్. అయితే అప్పుడు ఆయన ఫారెన్ వెళ్ళేవాడు, మా పెళ్ళైన తర్వాత ఫారెన్ వెళ్ళిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది ఆయనకు. బ్యాక్ పెయిన్ తర్వాత ఇండియాకి వచ్చిండు చూపించుకొని ఒకసారి వెళ్దామని చెప్పి. ఇక అప్పటికి నాకు పెద్ద పాప పుట్టింది, నా సెకండ్ అమ్మాయి కూడా పుట్టింది. ఇక ఇండియాకి వచ్చినప్పుడు యాక్సిడెంట్ వల్ల కాలు ఇరగడం జరిగింది బొక్క. దానికి ఆపరేషన్ చేయించినాం 2 సార్లు. అప్పుడు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, ఆయనకు అట్లా జరగడం. అప్పుడు నాకు తలనొప్పి ఉంటుండే, హెల్త్ పరంగా నేను కూడా బాగా ఉండకపోతుంటాను. అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం, బాగా కష్టాలు పడ్డాం. ఇప్పుడు కొంచెం ధ్యానం వల్ల కొంచెం క్యూర్ అయిపోయింది. ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఒక మంచి సాంగ్ అక్క. బావలో ఓ బావలో బంగారు బావయ్యో, నా బంతి పూల తోటకే రావయ్యో, నువ్వస్తావని నేను గుమ్మం దగ్గర నిలబడి గుండెల్లో ఆశలెన్నో పెట్టుకున్నానయ్యో బావయ్యో. ఓ బావయ్యో బంగారు బావయ్యో, నా బంతి పూల తోటకే రావయ్యో, నీళ్ళ బిందె తీసుకొని బావి కడికి నేను పోతే బంగారు చాప పిల్ల ఎగిరెగిరి పడ్డాది బావయ్యో. ఓ బావయ్యో బంగారు బావయ్యో, నా బంతి పూల తోటకే రావయ్యో, అల్లారు ముద్దుగా పెంచుకున్న నాయుడు నీకోసం అల్లాడి తపించి పోతుంది బావయ్యో. ఓ బావయ్యో బంగారు బావయ్యో, నా బంతి పూల తోటకే రావయ్యో, బంగారు నగలేమి నాకద్దు బావా, పసుపు తాడు తీసుకొని పైలంగా నువ్వు రావా బావయ్యో. ఓ బావయ్యో బంగారు బావయ్యో, నా బంతి పూల తోటకే రావయ్యో. ఇట్లా ఈ పాట మా బావ మీద, బావని పిలుస్తాం ఆయనను, అందుకని ఈ పాట రాసుకోవడం. ఇది కూడా నేను రాసుకున్న పాట. పాటలన్నీ మీ ఆయన మీదనే రాసుకున్నట్టున్నారు మొత్తం. ఆయన ఊహించుకుంటూనే రాసుకుంటా. మీ ఆయన పేరేందక్క? శేఖర్. అంటే మీ ఆయన మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటాడు. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఆ మాత్రం ఉంటదిలే. డామినేషన్ ఎవరుంటారు అక్క? డామినేషన్ ఎవరుంటారు అక్క? డామినేషన్ అంటే ఎక్కువ మీ ఆయన నీ మాట వింటాడు, నువ్వు మీ ఆయన మాట వింటావు. ఎవరి మాట వింటారు? అట్లా అంటారా? ఎక్క నా మాట ఆయననే వింటాడు. నీ మాట ఆయన వింటాడు. కట్టేసుకున్నారు మొత్తానికి. నేను ఏది చెప్పినా కాదన్నాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఈ పాటల విషయంలో కూడా నేను ఇట్లా రాస్తున్నంటే రాయు, నీకు కూడా ఏదో ఒక అవకాశం రాకపోతుందా, వచ్చినప్పుడు నువ్వు అన్ని వాడదు అని చెప్పి ఎప్పుడు ఒక బుక్ లో రాసుకుంటూనే ఉండని ఎంకరేజ్ చేస్తే నేను అవన్నీ బుక్ లో రాసుకున్నాను. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఎలక్ట్రికల్ షాపు, పెయింట్ షాపు, అది కాకపోతే బీడీల పని, అది కాకపోతే మళ్ళీ పొలం పనులు, ఇంకా నీకు తీరిక ఎక్కడ ఉంటది అక్క? పిల్లలు ఉన్నారు, కష్టమే, తీరిక ఉండదు, ఎక్కువ వర్కే ఉంటది. మరి ఎట్లా రాసిరు ఈ పాటలన్నీ? ఎట్లా అప్పుడప్పుడు ఒక టైం సందర్భం అన్నది వస్తది కదా, కొంచెం కాలు దొరికి బిడిలు చుట్టుకుంటైనా గానీ నేను పాడుకోగలుగుతా కదా. బిడిలు చుట్టుకునేటప్పుడు ఎట్లాంటి పాటలు పాడుకుంటారు అక్క? బిడిలు చుట్టుకునేటప్పుడు మేము పేరడీ సాంగ్స్ వాడతాం ఎక్కువ. పేరడీ సాంగ్స్ కూడా వస్తాయి అక్క? అవును వస్తాయి. ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు జోక్గా ఆ పాటలు కూడా వాడుకోవడం జరుగుతుంది. ఇది ఒకసారి వాడండి అక్క. అంటే రివల్స్ అంటే ఇట్లా ఏదో ఒక రాగం దానికి. ఏదో ఒక రోగం తగిలింది నాకు, దానినుకే పడ్డాకే చెడిపాయే నా బతుకు, నా గాలి తిరుగుడికి మందు గోలిల్లెకపాయే, ఎంత పాపం చేసిన్నో నా బతుకే గిట్లాయే, నాది బుద్ధి గడ్డి తిని దాని వెనక పడుతుంటే, దానికి పెద్ద రోగమాని జర్రనైనదనలేదే, ఏదో ఒక రోగం తగిలింది నాకు, దానినుకే పడ్డాకే చెడిపాయే నా బతుకు, దాని శ్రీనివాస టాకీసులో చూసిన్నే, నీ పేరు ఏంటిదే నీ ఎందవడి అడిగిన్నే, దాని పేరు చెప్పక ఊరు మొత్తము చెప్పులాగా తింపిందే, చివరికి వాళ్ళ వీళ్ళని అడిగి నేను దాని ఇంటికి పోయినా, నన్ను చూసి నవ్విందేనా మీద పూలు ఎల్లిందే. ఇట్లాంటి సాంగ్స్. నేను దెబ్బకి ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోయినా, అది ఒరిజినల్ సాంగ్ ఏందో గుర్తు రావట్లేదు. ఒరిజినల్ సాంగ్ ఏందక్క ఇది? ఏదో ఒక రాగం అని రాజా మూవీలో సాంగ్ ఇది. అవునవును, మీరు వాడిన పాడోడికి నాకు ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినా అక్క నేను.
అంటే పిల్లలు కూడా ఉంటారు అన్నారు అక్క. పిల్లలు ఏం చేస్తుంటారు అక్క? పిల్లలు బడికి వెళ్తారు. వాళ్ళు ఆడపిల్లలు అని నన్ను బాగా మంది ఇది చేశారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాప ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నిజామాబాద్ ఎస్ఆర్ కాలేజీలో చదువుకుంటుంది, హాస్టల్లో ఉంది. అయితే ఇక ముగ్గురు ఆడపిల్లలు, ఆయనకి ఇట్లా అయిపోయింది, మీరు ఎట్లా బతుకుతారు, ఏం చేసుకుంటారు అని మంది ఇట్లా మాటలు బాగా ఇబ్బందికి గురి చేసేవాళ్ళు. అయినా మేము అవేం లెక్క చేయకుండా మన ఆత్మవిశ్వాసమే మనకు గొప్పది, మనకున్న ధైర్య సాహసాలం వల్ల మనం ఏదైనా చేసుకోగలుగుతాం అన్న నమ్మకంతో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. అది మాకు మంచిగా రన్ అవుతుంది. మేము పడ్డ కష్టమే మాకు ఫలితాన్ని ఇస్తుంది. మేము వర్కర్ని కూడా పెట్టుకోలేదు, సొంత ఓన్. మాకు షాప్ అంటే ఇంట్లోనే పెట్టుకున్నాం. మాకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, వర్కర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మాకు వచ్చిన రేట్ కన్నా ఇప్పుడు అందరూ ఎట్లుంటారు, రెంట్ కట్టుకోవాలా, వర్కర్ కి చూసుకోవాలా అని ఎక్కువ ఇస్తారు కదా. మేము అట్లాంటిది ఏం లేకుండా మాకు వచ్చిన దాంట్లో కొంచెం చూసుకొని ఇస్తాం కాబట్టి మాకు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కానీ, తండా వాళ్ళు కానీ మాకు సపోర్టింగ్ వాళ్ళు బాగా. వాళ్ళు మాకు సపోర్ట్ చేయవల్లనే మేము ఇంత స్థాయికి ఎదిగినాం. ముగ్గురు ఆడపిల్లలు అంటారు, ఆడపిల్లల మీద ఈ మధ్య అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవును, దాని గురించి ఏమైనా ఒక పాట పాడతారు? అవును, దాని గురించి కూడా నేను రాసిన, నేను వాడతాను, రాసుకున్నా. మా పిల్లలు కూడా పాడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా నా నుంచి ఆ పాటను పిలుస్తా. రండమ్మ, వాళ్ళు కూడా ఆడపిల్లలే కాబట్టి ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో మోటివేషన్ సాంగ్స్, వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా సాంగ్స్ పాడతారు. మా చిన్న పాప, మా పెద్ద నడి పాప, మా సెకండ్ పాప, లాస్ట్ పాప. బాగున్నాయి పేర్లు. పాడండి ఒకసారి పాట. భరతమాత ఒకసారి కళ్ళు తెరిచి చూడవా, లోకాన జరిగేటి అన్యాయం ఆపవా, కామాంధుడి చేతిలో పసిబిడ్డలు బలియా, హంతకుల చేతిలో హతమైన ఆడపిల్ల, పాన్ పరాకు గుట్కాలు తింటూ తిరుగుతుంటారు, కనబడ్డ ఆడపిల్లపై కన్నెర్రా చేస్తారు. కామాంధుడా నీకు కళ్ళు కనబడతలేవు, కళ్ళ ముందు జీవితాలు చిదిమేస్తున్నావు. స్వాతంత్రం తెచ్చిన సమరయోధులెందరో, దేశాన్ని కాపాడిన వీర జవానులెందరో, అటువంటి దేశానికి పట్టిన చీడ పురుగురా, ఎవడురా నీకిచ్చిన ఇటువంటి స్వాతంత్రం, నిన్ను కన్నది ఒక ఆడదనే మరవకు, దేశానికి భరతమాత ఆడబిడ్డే కదా, అటువంటి ఆడపిల్ల ఉసురు పోసుకోకురా, భరతమాత ఒకసారి కళ్ళు తెరిచి చూడవా, లోకాన జరిగేటి అన్యాయం ఆపవా. చాలా బాగుంది అక్క. మీరే రాసుకున్నారా? మేమే రాసినాం. ఈ రోజులలో చిన్న పిల్లలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దాన్ని భరతమాత నువ్వైనా ఒకసారి ఆపవా, నువ్వు కూడా ఆడపిల్లవి కదా. భరతమాత అంటే మన దేశానికి ఆడబిడ్డే కదా, అటువంటి ఆడపిల్లల మీద కన్నేసి ఉసురు పోసుకుంటుండు అనవసరంగా, పాన్పరాకు గుట్కాలు తింటూ తిరుగుతుంటుండు, కనబడ్డ ఆడపిల్లపై కన్నెర్ర చేస్తుండు. ఆ కామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాకుండా, పెద్దవాళ్ళ, పిల్లల, పశువుల అన్నది ఏది ఆలోచించకుండా ఆ డ్రగ్స్ కు అలవాటు పడి ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి, భరతమాత నువ్వైనా ఒకసారి కళ్ళు తెరిచి ఈ అఘాయిత్యాలను ఆపమ్మా అన్నదానికి ఈ పాట పాడాను. మీ పిల్లలు మంచి సపోర్ట్? మా పిల్లలు మంచి సపోర్ట్. అంటే మా మమ్మీ సొంతంగా పాటలు ఇట్లా సృష్టించుకొని బుక్ లో రాసుకోవడం గానీ, అంటే ఇట్లా ఖాళీ ఉన్న టైంలో రాసుకుంటూ, అంటే మా ముంగట ఇట్లా చదువుతుంది కదా, ఇట్లా పాడుతుంది కదా, అప్పుడు పాడినప్పుడు మేము కూడా వినిగా మాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. నీకేమైనా సాంగ్స్ వస్తాయా? వస్తాయి. ఒక సాంగ్ పాడు. మా అమ్మ పాడింది. వేములవాడ రాజన్న నీకు కోటి దండాలు స్వామి, ముల్లో కాలు ఏలే ముక్కంటి నాదా, జగములు ఏలే జంగమ ఈ జగన్నాటకం ఆపవా, ఈ అంతరార్థం ఏమిటో ఈ లోకానికి తెలుపవా, పుర్రెలాహారము మెడలు నాగుపాము పులితోలు చుట్టేవు ఒళ్ళంతా భస్మము, కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవ ఓ మహాదేవ, దాని కారణం చెప్పలేవ ఓ మహాదేవ, పక్కన పార్వతమ్మ నెత్తిన గంగమ్మ, చేతిలో త్రిశూలం ముదిటిన మూడు కన్ను, ఒక చేత్తో శంభు ఒక చేత్తో హారము, కాలినడక తిరుగుతావు కాళేశ్వరుడా,
దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా. బిల్వ పత్రాలు, మారేడు దళాలు, రుద్రాక్షమాలాలు, 3 నామాలు, పాలాభిషేకాలు నీకయ్యా, నువ్వు పాములతో ఆడేవు శివయ్యా. కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా, దాని కారణం చెప్పలేవా ఓ మహదేవా. ఇట్లా నేను పాడిన పాటలన్నీ వాళ్ళు పాడుతూనే ఉంటారు ఇంట్లో. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? అమ్మ దగ్గరే? అమ్మ దగ్గరే. అమ్మ పాడుతుండగా విని నేర్చుకుంటారు. కొడుతుందా మిమ్మల్ని? కొట్టదా? ఏమైనా గాలి గాలి చేస్తే తిడుతుంది. ఏమని తిడుతుంది? ఎందుకు గాలి గాలి చేస్తున్నావు, అల్లరి చేయకు. హెల్ప్ చేస్తావు మమ్మీకి నువ్వు? ఎట్లా హెల్ప్ చేస్తావు? నాకు వీళ్ళు అందరు ఆడపిల్లలని అంటే వీళ్ళు నాకు ఆడపిల్లలో అన్న మాట రానియకుండా ఒక కొడుకుల్లాగా, అసలు కొడుకులు లేరన్న ఫీలింగ్స్ మాకు రాదు. అంత మంచిగా ఉంటారు, అంత మంచిగా మాకు ఎంకరేజ్ చేస్తారు. ఇంట్లో కూడా అల్లరి ఎక్కువ చెయ్యరు. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు కానీ పనులు కూడా బాగా చేస్తారు వాళ్ళు. మాకు అన్నిట్లో సపోర్ట్. పెద్ద పాప కూడా మాకు బాగా సపోర్ట్ గా ఉంటది. మాకు ఇప్పుడు చదువుకునడానికి హాస్టల్ వెళ్ళింది కానీ ఇక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా షాప్ వర్క్ చూసుకోవడం కానీ అన్ని మాకు అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా మీరు సాంగ్స్ రాశారని విన్నా. అవును, నిజమేనా? అది రాశారా మీరు? అవును రాశాను. ఏదైనా ఒక సాంగ్ పాడతారా? పాడండి ఒక సాంగ్. ప్రేమనే భారమాయే బతుకే చీకటాయే, నువ్వు రక జీవితమే చిమ్మ చీకటాయనమ్మ, నదని వాణి నమ్మి నవ్వుల పాలైతినమ్మ, నరకమే చూపి నాకు నవ్వుతున్నావమ్మ, నిద్రనే లేని రాత్రులెన్నో నేను గడుపుతున్నా, నీ ఎదురు చూపుల్లో జీవిస్తున్నా, నేరమే నాదా నిన్ను నమ్మడం, పాపమే నాదా ప్రేమించడం, ప్రేమనే ప్రేమగా పొడి చేసావే, నీ రూపమే నా గుండెల గుర్తుండేనే, ఏం చేసినా నువ్వు రావే, నీ రూపమే నా గుండెల గుర్తుండేనే అంటూ ఇట్లాంటి పాటలు ఎన్నో రాసుకోవడం జరిగింది. అంటే ఎట్లా రాస్తారు అక్క పాటలు? అంటే చదివింది 10th క్లాసే, 10th క్లాసే, కానీ పాటలు మాత్రం మస్తు రాసిన. అది కూడా నేను ఎక్కువ ఆలోచించాను పాటలు రాసేటప్పుడు. ఏదైనా కొంచెం థాట్ వచ్చిందా, అనిపించిందా, పెన్ను పేపర్ పట్టిందంటే ఇక అయిపోయిందాక ఆగదు. కానీ ఇట్లా ఆలోచించడం, ఏది రాయాలా ఎట్లా రాయాలన్నది నేను ఆలోచించుకొని రాయాను. అది నాకు ఫీలింగ్స్ ఒకసారి వచ్చిందనంటే నేను పెన్ను పేపర్ పట్టినా అది ఇక మొత్తం పూర్తి చేసేస్తా. అట్లా అత్తమామల సపోర్ట్ ఎట్లుంటది అక్క? అత్తమామలు కూడా బాగా తీసుకుంటారు, మంచి పాటలు రాస్తుంటే ఎంకరేజ్ చేస్తారు. అట్లా వాళ్ళు ఎంకరేజ్ ఉంటేనే కదా నేను కూడా ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేని కూడా నేను ఏం చేయలేను కదా. మా ఆయనకి ఇష్టం లేకపోయినా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఎలక్షన్ టైంలో కూడా నేను ఒక పాట రాసినాను. మీరు ఓన్ గా రాసుకున్నారా? అంటే ఎలక్షన్స్ మీద? ఎలక్షన్స్ మీద. ఒకసారి వాడండి అక్క. ఓటు బాబులం మేము, ఓటు బాబులం, ఓటు వేసి మాకు మేమి మహారాజులం, టుర్రా టుర్రా, వాళ్ళిచ్చిన మటన్ తింటాం, వీళ్ళిచ్చిన మందు తాగుతాం, చివరికి మేం పోయి నోటకే ఓటేస్తాం, టుర్రా టుర్రా, ఎవరొచ్చిన జీవితాలు మారుస్తాలే, ఎవరొచ్చిన ఉద్యోగాలు ఇప్పిస్తాలే, అందుకే మేం పోయి నోటకే ఓటేస్తాం, ఓటు బాబులం మేము, ఓటు బాబులం, ఓటు వేసి మాకు మేమే మహారాజులం అంటూ ఇట్లా అప్పుడప్పుడు మేము జోక్గా ఈ పాటలు వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తో. సందర్భం బట్టి మందు బాబులం సాంగ్స్ కి ఇది ఓటు బాబులం అని. వర్షాలు కురిచినప్పుడు గాని వర్షాలకు తగ్గట్టు ఒక పాట, వానమ్మ ఆగమ్మ అని ఇట్లా పాడుకోవడం. అవును రాసిన. మీ ఓన్ సాంగ్ పాడండి అక్క, అది కూడా ఒకసారి. వానమ్మ ఒక్కసారైనా ఆగమ్మ వానమ్మ, ఎండిపోయిన పంటలల్లో ఇంకిపోయిన చెరువులల్లో నీరు నింపిన వానమ్మ, ప్రాణాల మీదికి తేకమ్మ వానమ్మ, ఒక్కసారైనా ఆగమ్మ వానమ్మ. ఇంకో మంచి పాట ఒకటి వాడక్క. సరే పాడు. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపా నీకోసమే నేనని, కనుపాపలో రూపమే నువ్వని, కనిపించని భావమే ప్రేమని. ఇది మా ఆయన నేను ఇద్దరం, మా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ పాడుకునే పాట ఇది. మనం మంచి చెట్టు కింద కూర్చున్నాం,
చెట్టు కింద కూర్చున్నాం కాబట్టి నాకు కూడా ఒక పాట గుర్తొస్తుంది. వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసాలోల రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసాలోల రాజమ్మ, వంట మీద మన్నువయ్య మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, పాలమూరి సంతలో నా పగిడిగిద్దాలే పూసాలోల రాజమ్మ, పగిడిగిద్దాలే పూసాలోల రాజన్న, పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను, పనానికి ముప్పూరో మాదానోళ్ళ రాజన్న, పనానికి ముప్పూరో మాదానోళ్ళ రాజన్న, వంకతుమ్మ చెట్టుకి దా వంట చెయ్యమ్మో పూసాలోళ్ళ రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసాలోళ్ళ రాజమ్మ, వంట మీద మన్ను అయ్యా మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, మంట మండదురో మాదానోళ్ళ రాజన్న. అంటే చెట్టు కింద వంట చేయమంటే మంట మండదు గాలి కని చెప్తున్నాను. అట్లా ఉంటది అక్క. వాయిస్ కూడా బాగుంది. లాస్ట్ ఒక సాంగ్ వాడుకొని మనము ఎంజాయ్ చేద్దాం అక్క. అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగాసను గదరా నా పాలి రాజా, మధుర వెన్నెలగాసను గదరా, కాలికి గజ్జగట్టి కడువాసం కానబెట్టి, కాలికి గజ్జగట్టి కడువాసం కానబెట్టి, కంటి నీరు కడవ పొంగెను గదరా నా పాలి రాజా, కడవ బగిలి కాల్వ బారెను గదరా, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగాసను గదరా నా పాలి రాజా, మధుర వెన్నెలగాసను గదరా. ఇట్లాంటి పాటలన్నీ అప్పుడెప్పుడో మా తాత వాడుతుండే అక్క. మా ఊర్లో ఉన్నప్పుడు నేను కూడా, మా ఊరు పల్లెటూరే మాది కూడా, ఆ పల్లెటూరు ఇడిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పాటలన్నీ మర్చిపోయినా. ఇక డీజేలు ఇవే గుర్తున్నాయి. ఈ పాటలు ఎప్పుడెప్పుడో గుర్తులు వాడినవి. బాగున్నాయి, సూపర్. ఓకే అక్క, మంచిగా వాడినావు తమ్ముడు, వాయిస్ కూడా సూపర్. ఓకే అక్క. సరే అక్క, పిలిచి మీ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ మంచి తమ్ముడు, మీరు పాటలు కూడా కూడా ఇక్కడ దాకా వాడినావు. ఎంత దూరం వచ్చి మాలో ఉన్న టాలెంట్ ని మీరు పాడిపించినందుకు థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్.